నమస్కారం అందరికీ నా ఛానల్కు స్వాగతం. ఇప్పటి వరకు మనం టీ కాఫీ తాగుతూ ఉంటాం, కానీ ఇవాళ నేను మీకు ఒక హెల్దీ టేస్టీ డ్రింక్ చూపించబోతున్నాను. అదే లెమన్ టీ. ఇది కేవలం రిఫ్రెషింగ్ మాత్రమే కాదండి, మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇది చాలా ఉపయోగకరమైనది. అయితే ఎందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. ముందుగా మనకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసుకుందాం. తేనె 1 టీ స్పూన్, టీ పౌడర్ 2 మింట్ ఆకులు, ఎందుకంటే నేను ఇద్దరికి మాత్రమే చేస్తున్నాను కాబట్టి, అండ్ సబ్జా గింజలు, నిమ్మకాయ. ఫస్ట్గా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. అండ్ ఆ ప్యాన్లో మీరు ఏ గ్లాస్తో అయితే లెమన్ టీ తాగాలనుకుంటున్నారో ఆ గ్లాస్తో 1 కప్పు వాటర్, ఒక పర్సన్కి 1 కప్పు వాటర్ పోసుకోండి. నేను ఇద్దరికి చేస్తున్నాను కాబట్టి 2 కప్పులు వాటర్ వేసాను. అండ్ ఈ వాటర్ని కొంచెం మరిగించుకోండి. అవి బాగా వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ టీ పౌడర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. అండ్ ఈ టీ పౌడర్ని చాలా ఎక్కువసేపు వరకు మరిగించద్దండి, ఎందుకంటే అది బాగా కాగిన తర్వాత టీ పొడి అనేది చేదు ఎక్కువ అవుతుంది. అందుకని ఎక్కువసేపు ఉంచుకోకుండా కొంచెం మరిగిన తర్వాత అది ఆఫ్ చేసేసుకోండి. అండ్ ఒక గ్లాస్లోకి నిమ్మరసం, తేనె బాగా వేసుకొని కలుపుకోండి. తర్వాత మనం ఇందాక కాగబెట్టుకున్న టీ వాటర్ని ఆ కప్లోకి తేర కట్టుకోండి. దానివల్ల మనకి టీ పౌడర్ అనేది రాకుండా ఉంటుంది. అండ్ 1 టేబుల్ స్పూన్ సబ్జా గింజల్ని వేసుకోండి. నేను ఇవి 1 గంట ముందు నానబెట్టి పెట్టుకున్నానండి. మీరు ఒక 20 మినిట్స్ ముందైనా నానబెట్టుకోవచ్చు. అండ్ లాస్ట్లో మీరు 1 మింట్ లీవ్ యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే మన హెల్దీ అండ్ టేస్టీ లెమన్ టీ రెడీ. ఇప్పుడు మనం ఈ లెమన్ టీ యొక్క బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. ఇందులో మనం యాడ్ చేసిన లెమన్ మనకి ఇమ్యూనిటీని ఇస్తుంది. అండ్ అలాగే మనం సబ్జా గింజలు యాడ్ చేసాం. అవి ఫైబర్లో రిచ్ ఉండడం వల్ల మనకి డైజెషన్ బాగా చేసి కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే రెడ్యూస్ చేస్తుంది. అండ్ డైజెషన్ కూడా బాగా అవుతుంది. మింట్ లీవ్స్ యాడ్ చేయడం వల్ల మన బాడీ అంతా డీటాక్సిఫైస్ అవుతుంది. అండ్ ఇవన్నీ కలిపి మనకి మన వెయిట్ లాస్లో కూడా చాలా సహాయపడతారండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ డయాబెటీస్ ఉన్న పేషెంట్స్ మాత్రం హనీని 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అండ్ మిగతా వాళ్ళు నార్మల్గా చేసుకోవచ్చు. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే నా ఛానల్కి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. దానివల్ల మీకు నేను కొత్త వీడియోస్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.